పాముకు పాలు పోసి పక్కనోన్ని కాటేయడానికి ట్రైనింగ్ ఇస్తూ పెంచుతూ ఉంటాడట ఒక ఆయన. ఆ పాము ఎవడైతే పెంచిండో ఆన్నే కాటేసి చంపేసిందట. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే ఉంది. ఇక పాకిస్తాన్ మత ప్రాతిపదికన భరతమాతను ముక్క చేసి తీసుకొని పోయినా కూడా మేమెలా బాగుపడాలా, ప్రపంచంలో పాకిస్తాన్ అంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఏం చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు. లేచింది మొదలు భారత్ నాశనం అయిపోవాలి, భారత్ లో ఉగ్రదాడి చేయాలి. మాకు మింగమెతుకు లేకపోయినా మాకే ప్రాబ్లం లేదు, కానీ భారత్ లో మాత్రం ఎవ్వరు కూడా హ్యాపీగా సంతోషంగా మీసాలకు సంపంగిన పెట్టుకోవద్దు. కొన్ని అగ్రరాజ్యాలతో కలిసి ఉగ్రవాదం అనే ఒక పామును పెంచి పోషించిన ఉగ్రవాదమే ఈ రోజు పాకిస్తాన్ మీద దాడి చేసింది. పాక్ లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి జరిగింది. ఎన్నో ప్రాణాలను బలిగొంటున్నారు. కౌసర్ క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానిక పోలీసులు చెప్పారు. మొన్న ఆపరేషన్ సింధూర్ తో 10 ఉగ్రస్థావరాలను భారత్ చూపించి 100 మంది ఉగ్రవాదులను లేపేస్తే సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, ఇంగితం మర్చిపోయి ఉగ్రవాదుల శవయాత్రలో పాల్గొన్నారు. పాకిస్తాన్ పోలీస్ అధికారులు, మిలిటరీ వాళ్ళు, నాయకులు, అసలు ఉగ్రవాదులే లేరు మా దేశంలో అని వాదించిన వాళ్ళు ఉగ్రవాద శవయాత్రలో పాల్గొని ఈరోజు మళ్ళీ ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నామట.